అయితే ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం మాట్లాడకుండా మనం ఈ అంశాలను ముందుకు పోలేం. తెలంగాణలో ప్రధానమైనటువంటి సెక్షన్ రైతులు. రైతులు కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. రైతులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేడనే నిజాన్ని అంగీకరించట్లేదు అంటూ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి బాగా వస్తున్నటువంటి వ్యాఖ్యలు. కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి నాయకుల వరకు కూడా రైతులు మళ్ళీ కేసీఆర్నే చూడాలనుకుంటున్నారు అనేటటువంటి వాతావరణం ఉంది. ఇది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీపై ఏ రకమైనటువంటి ప్రభావం చూపబోతుంది? నిజంగానే ఈ ట్రెండ్ ఉందా? ఉంటే ఏ రకమైన ప్రభావం చూపబోతుంది? బీఆర్ఎస్ మాటలు కూడా నమ్మే పరిస్థితి ఉందా అరవింద్ గారు? మీరు అదొక్కటి చెప్పండి. కాలం లేనటువంటి సంగతి రైతులకు తెలుసు, కాళేశ్వరం కూలినటువంటి సంగతి కూడా రైతులకు తెలుసు. కాళేశ్వరంని కూల్చింది కేసీఆర్ అన్న సంగతి రైతులకు తెలుసు, కానీ కరువు ఆరోపణ మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ రుద్దుతుందని కూడా అందరికి తెలుసు. మరి ఎవరికి వచ్చారు? కట్టడంలో ఏదైనా నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు ఉన్నాయి. ఎవరి మీద సుతోడు కట్టింది అది? ఎవరు డబ్బులు 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినాం. నా రక్తం, నా మెదడు, నా ఆలోచనలు ఏం తెలుస్తుంది కాంగ్రెస్ లో కాళ్ళకిళ్ళకి అంత దాని యొక్క వ్యవహారం ఏందో అని. ఏదో ఇప్పుడు కూడా ఎంత ఈజీగా చెప్తాడంటే పోయి ఒక జాక్ పెట్టి లేపి పంచర్ చేసేస్తే అతికిపోతుంది, లేకపోతే ప్లాస్టర్ వేసేస్తే అతికిపోతుంది, నీళ్ళు మొత్తం బ్రహ్మాండంగా పోతాయని చెప్తాడు. ఈనేటోడు ఉంటే ఎంత పెద్ద చెవులో, ఎంత చిన్న చెవులైనా, ఎంత పెద్ద పువ్వునైనా పెట్టేటటువంటి పేరే కదా కేసీఆర్. ఇక దీనికి ఇంకా బిగ్గెస్ట్ వర్షన్ బీజేపీ అవుతుంది. చేయించవచ్చు కదా పాపం కేసీఆర్. మేము ఓపెన్ గా రమ్మన్నాం. అయితే మన ఫస్ట్ కూలనే లేదన్నారు వీళ్ళు. ఏడకూలింది కాంగ్రెస్ వాళ్ళు కావాలని రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. మీరు చూడండి, టూరిజం పెట్టేసేసి మరి బస్సులు వేసి ప్రపంచం అంతా చూసేటటువంటి వింతాన్ని ఫస్ట్ వాళ్ళే అన్నారు. వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు గన్నులు పెట్టి కాకులు పోతే కూడా కాల్చి పారేసేటట్టు ప్రతిపక్ష నేతలు డ్రోన్స్ పెట్టి కెమెరాలు దానే కాకులు లెక్క అంటున్నాను. అనుమానంతో చెప్పింది. సో అవునా కదా, బహిరంగ చెప్పారు కదా. అరే నేనేమంటున్నా, డ్రోన్. సో తర్వాత కూలింది అన్నారు. కూలింది, అది నిజంగానే కూలిన తర్వాత నీళ్లు ఉంటే అవి మొత్తమే కూలిపోతుంది కాబట్టి లేదని చెప్పి నీళ్ళని వదిలిపెట్టింది కూడా వాళ్ళే. చుక్కని లేకుండా చేసినటువంటిది వాళ్ళే. ఈ రోజు వచ్చి కాళేశ్వరం కూల్చిందేమో కేసీఆర్ అవుతాడు, కరువేమో కాంగ్రెస్ పార్టీ ఖాతాలు వేస్తారు. ఏమో అంత తెలివి తక్కువలురా తెలంగాణలో. అరే కట్టి కూల్చినవి నువ్వు, నీళ్లు ఒడిచిపట్టనవి నువ్వు, నీ పాపం వల్ల ఈరోజు ఇదంతా జరిగితే కాంగ్రెస్ పార్టీని ఎందుకంటావు? ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులతోటే నీళ్ళు వస్తున్నాయి ఈ ఎండాకాలంలో కూడా. మనం నేను తాగేటటువంటి నీళ్ళైనా, లేకపోతే ప్రతి ఎకరానికి వచ్చేటటువంటి నీళ్ళైనా ఎస్ఆర్ఎస్పీ ఎవరు కట్టిర్రు? లేకపోతే మిడ్ మ్యానర్ ఎవరు కట్టిండ్రు? నాగార్జున సాగర్ ఎవరు కట్టిండ్రు? మిగతా చెప్తున్నా, అక్కడ అంశాలు మాట్లాడుతున్నా కాబట్టి అదే మాట్లాడుతున్నా. గోదావరి పరివాహకం మాట్లాడుతున్నా. దేవాదుల కాంగ్రెస్ హయాంలోనే పూర్తయింది. అన్ని సార్లు నువ్వు కట్టినటువంటిది ఎక్కడ నీళ్ళు ఇస్తుందో ఒకటి చెప్పురన్నా.